అయితే గాల్ బ్లాడర్‌కి సంబంధించి ఏమైనా నొప్పి అట్లాగా ఏమన్నా వచ్చి హాస్పిటల్‌కి వచ్చిన వాళ్ళల్లో మనం యూజువల్‌గా సింపుల్‌గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్ చేస్తామండి. వాటిల్లో మాక్సిమమ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై అయిపోతాయి. అయితే తరచుగా వీళ్ళల్లో అంటే మనం ఒక ఎల్ఎఫ్‌టి అని లివర్ ఫంక్షన్ టెస్ట్ అని కూడా చేసుకుంటాం. సో వీళ్ళని ఏంటంటే జాండీస్ ఉందా లేదా అనేది రూల్ ఔట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి ఇందాక ఇంతకుముందు అనుకున్నట్టు స్టోన్ ఏమన్నా కిందకి జారి ఆ పిత్తనాళంలో అబ్స్ట్రక్ట్ అయ్యి జాండీస్ ఏమన్నా వచ్చిందనుకోండి, మనం దానికి ఎంఆర్‌సిపి అనే టెస్ట్ చేస్తాం. ఎంఆర్‌సిపి టెస్ట్ చేస్తే మనకి ఆ పిత్తనాళంలో స్టోన్స్ క్లియర్ కట్‌గా ఐడెంటిఫై అయితుంది. అండ్ సమ్‌టైమ్స్ అంటే మనకి ఆ ప్యాంక్reatitis అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి స్టోన్ ద్వారా మనం సీటీ స్కాన్ కూడా చేసే ఆస్కారం ఉంది. బట్ సింపుల్ బేసిక్ టెస్ట్ ఈజ్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్. వాటిల్లో మనకి మాక్సిమం ఈ స్టోన్స్ అనేవి తెలిసిపోతాయి.